హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్, అమెజాన్ నుంచి వీళ్ళు డిజిటల్ కంటెంట్ అసోసియేట్ పొజిషన్స్ని యాడ్ చేస్తున్నారు. మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే క్యాండిడేట్కి ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎస్పెషల్లీ ఎక్సెల్ మీద. బేసిక్ మ్యాథమెటికల్ లాజికల్ థింకింగ్ ఉండాలి, అనలిటికల్ నాలెడ్జ్ టు సాల్వ్ బేసిక్ మ్యాథమెటికల్ లాజికల్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ అండ్ ఇంగ్లీష్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే గుడ్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, సెల్ఫ్ స్టార్టర్ అయి ఉండాలి. కామన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా అనాలిసిస్, ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ రిలేటెడ్ టు కంటెంట్ ఎడిటింగ్ అని ఇచ్చారు. అబిలిటీ టు వర్క్ ఇన్ ఫాస్ట్ ఫేస్డ్ డెడ్లైన్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. వ్యూయర్స్, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ టు మేనేజ్ ఆన్గోయింగ్ రిలేషన్షిప్ విత్ సాఫ్ట్వేర్ టీమ్, ఇంటరాపరేషన్ టీమ్. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ XML స్టాండర్డ్స్ వుడ్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అని ఇచ్చారు. నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇండస్ట్రీ ఈజ్ అ బిగ్ ప్లస్. షుడ్ బి ఏబుల్ టు రైట్ SQL క్వరీస్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడే మనకి వర్క్ రిలేటెడ్ కూడా మెన్షన్ చేశారు, ఫర్దర్గా మీరు రిఫర్ చేసుకోండి. వ్యూయర్స్, నెక్స్ట్ నోటిఫికేషన్ అసెంచర్ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు ఆపరేషన్ కన్సల్టెంట్ పొజిషన్స్ని యాడ్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ ఇండియా. బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ డేటా మెయింటెనెన్స్, డేటా అనాలిసిస్, ఇన్సైట్ డెవలప్మెంట్. Relevant pre-essential work history would towards this requirement అని ఇచ్చారు. వ్యూయర్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో వర్క్ చేయాలి, ఎక్స్పీరియన్స్ వర్కింగ్ అక్రాస్ మల్టిపుల్ జియోగ్రఫిక్ బార్డర్స్ అండ్ టైమ్ జోన్స్ అని ఇచ్చారు. ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎస్పెషల్లీ పవర్ పాయింట్, ఎక్సెల్, వర్డ్, షేర్ పాయింట్, టీమ్స్ అండ్ అవుట్లుక్. అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్, నాలెడ్జ్ ఆఫ్ అనలిటికల్ టూల్స్ సచ్ యాజ్ పవర్ BI, exposure to data analytics including modeling and visualization. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీ కూడా చాలా గుడ్ ఆఫర్ చేస్తున్నారు, అప్లై చేసుకోండి. వ్యూయర్స్, నెక్స్ట్ కంపెనీ డెల్ నుంచి మనకి టెక్నికల్ సపోర్ట్కి హైర్ చేస్తున్నారు. వ్యూయర్స్, మినిమం గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ 10+2+3 ఫార్మాట్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్స్ విత్ 12 months ఆఫ్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్, 24 months ఆఫ్ డొమెస్టిక్ కాల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్లో, హిందీలో. ఎక్సలెంట్ టెలిఫోనిక్ సాఫ్ట్ స్కిల్స్, థరో టెలిఫోన్ ఫంక్షనల్ స్కిల్స్ ఉండాలి. అబిలిటీ టు హ్యాండిల్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అని ఇచ్చారు. అబిలిటీ టు డీల్ ప్రొఫెషనల్లీ విత్ కస్టమర్స్ అని చెప్పారు. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ PH హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఫర్ డెస్క్టాప్ అండ్ పోర్టబుల్ సిస్టమ్స్ అని ఇచ్చారు. ఎనీ రిలవెంట్ సర్టిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ టెలిఫోన్ సపోర్ట్ ఫర్ కస్టమర్స్ ఆన్ ఆపరేషన్స్ అని ఇచ్చారు ఆఫ్ డెల్ ప్రోడక్ట్స్ అని. ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయాలి, ప్రొవైడింగ్ రెజల్యూషన్ ఫర్ టెక్నికల్ అండ్ సర్వీస్ ఇష్యూస్ అని ఇచ్చారు. పర్ఫామ్ వర్క్ ఇన్ అకార్డెన్స్ టు స్టాండర్డైజ్డ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అని మెన్షన్ చేశారు. అప్లై డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ టు ఐడెంటిఫై ప్రాబ్లమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రొసీజర్స్ని ఫాలో అయ్యి ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్కి రెస్పాన్సిబుల్ అని చెప్పి కూడా ఇచ్చారు త్రూ ఎఫెక్టివ్ హ్యాండ్లింగ్ కస్టమర్ ప్రాబ్లమ్స్ అండ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. వ్యూయర్స్, లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వ్యూయర్స్, నెక్స్ట్ విప్రో నుంచి రిలీజ్ అయింది WILP 2021. అండ్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి లైక్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ యూనిక్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 10th 12th గ్రాడ్యుయేషన్లో మినిమం 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. 2021 పాస్డ్ అవుట్స్. క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీలో BCA, BSc,
ఎలిజిబుల్ స్ట్రీమ్స్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. బిజినెస్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ కోర్ మ్యాథమెటిక్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ అని కూడా ఇచ్చారు. మ్యాక్సిమం 3 years గ్యాప్ కూడా అలౌ చేస్తున్నారు ఇఫ్ ఎనీ ఈజ్ అలౌడ్ బిట్వీన్ 10th అండ్ గ్రాడ్యుయేషన్. సో వన్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఎలాంటి లాస్ అయితే ఉండద్దు ఇన్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో ఎలాంటి లాస్ ఆఫ్ ఇయర్ ఉండద్దు వన్స్ యూ జాయిన్ యువర్ గ్రాడ్యుయేషన్. అండ్ మన 10th 12th గ్రాడ్యుయేషన్ కూడా రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి అయితే కంప్లీట్ చేయాలి. ఎలాంటి అరియర్స్ ఉండద్దు అట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్. స్టైఫండ్ చూస్తే మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 15,000 ప్లస్ 488, సెకండ్ ఇయర్ 17,000 ప్లస్ 533 ఈఎస్ఐ, థర్డ్ ఇయర్ 19,000 ప్లస్ 618 ఈఎస్ఐ, ఫోర్త్ ఇయర్ వచ్చేసి మనకి 23,000 శాలరీ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 60 months బాండ్ అయితే సైన్ చేయాలి. సెలెక్షన్ ప్రాసెస్లో ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తున్నారు 80 minutesకి. యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది మనకి, క్వాంటిటేటివ్ వర్బల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. అపాన్ సెలెక్షన్ ఇన్ ఆన్లైన్ అసెస్మెంట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో candidate will be required to go through technical interview followed by HR interview. So total 3 rounds: online assessment, HR interview and technical interview. Interested candidates apply చేసుకోండి ఎవరైతే BSc and as well as BCA చదువుంటారో with specified streams what I mentioned now. All the best viewers. నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి IBM నుంచి రిలీజ్ అయింది వ్యూయర్స్. వీళ్ళు అసోసియేట్ సిస్టమ్ ఇంజనీరింగ్ పొజిషన్స్ని యాడ్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ బెంగళూరు. ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే బీటెక్, BE, MCA, MTech, ME, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ స్ట్రీమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి వ్యూయర్స్. మనకి చాలా స్ట్రీమ్స్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో డిగ్రీ చదివిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. అండ్ ఇదే నోటిఫికేషన్లో మనకి వర్క్ రిలేటెడ్ కూడా మెన్షన్ చేశారు. ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయాలని, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి వ్యూయర్స్. అండ్ వర్క్ రిలేటెడ్ చూస్తే డిఫైనింగ్, అనలైజింగ్, రివ్యూయింగ్ టెక్నికల్ ఆర్కిటెక్చర్ ఆన్ రిక్వైర్డ్ ప్లాట్ఫామ్, కమింగ్ అప్ విత్ ఆర్కిటెక్చర్ ఆప్షన్స్ అండ్ రికమెండెడ్ సొల్యూషన్స్ అని ఇచ్చారు. Demonstrating strong knowledge of enterprise issues related to IT architecture, defining, detailing and scoping technical requirements into solution architecture, ability to drive an independent project for an architectural standpoint. సో వర్క్ రిలేటెడ్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. నేను ఆల్ ఇంపార్టెంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. Viewers, please do like the video so that needy people వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. Thank you very much and all the best for your upcoming interviews. Please do subscribe channel, hit bell icon to receive our latest job updates time to time. Thank you.